ప్రశ్న రావణ్ మీవాడు అంటే కాదు మీవాడు అని ఇప్పుడు రెండు పార్టీలు కొట్టుకు చస్తున్నాయి, అటు టీడీపీ ఇటు వైసీపీ. ఈరోజు కొడాలి నాని కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఈ ప్రశ్న రావణ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ అసలు ప్రశ్న రావణ్ ఎవరికి సంబంధించిన వ్యక్తి, ఏ గ్రూపుకి సంబంధించిన వ్యక్తి, అతను వెనకున్న భావజాలం వెనకున్న ఉద్దేశం ఏమిటి, లేదు అతని వెనకుండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది ఈ రోజున కనిపెట్టే స్థితికి పోలీసులు వచ్చారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద ఎక్కువ అనుమానాలు కనపడుతూ ఉన్నప్పటికీ ఇతనితో పాటు కలిసిన మరికొంతమంది మీద కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రశ్న రావణ్ణి ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద గందరగోళమే రేగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఇది వృత్తి పుణ్యానికే ఉపా చట్టం కింద పెట్టారు, ఇందులో కేసులు పెద్ద పసలేదు, నిలబడేది కాదన్నట్టుగా కొంత అభివర్ణిస్తూ ఉన్నారు. అసలు ఈ ఉపా చట్టం కింద ఇలాగ యూట్యూబర్ని అరెస్ట్ చేయటం ఏంటని కొంతమంది మేధావుల పేరుతోటి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు దేనికి సంబంధించినవి, ఎందుకు ఉద్దేశింపబడినవి, అసలు మాట్లాడటం వెనక ఉద్దేశం ఏమిటి అనేది మాత్రం వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది. ఆ మాటల్ని సమర్థిస్తారా సమర్థించరా అనే విషయం చెప్పకుండా ఉపా చట్టం కింద పెట్టడం మాత్రం చాలా అన్యాయం అండి అంటారు. ఏమో దాని వెనక ఏముందో అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ కేసు నిలబడదా అనేది తీసి పక్కన పెడితే ఇప్పుడు మరి సామాజికంగా ఈ ప్రజల ముందుకి ఎవరెవరు ఏ సమాచారం తీసుకొస్తున్నారో దాని ప్రకారంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ అయితే ఒక విలన్ లాగా నిలబడున్నాడు ప్రజల మధ్యలో. అదైతే కనపడుతుంది. హిందువులకు మాత్రం ఆయన పెద్ద విలన్ లాగా కనపడుతున్నాడు. నాస్తిక ముసుగులో ఉండి హిందువుల మీద దాడి చేస్తున్న ఒక క్రైస్తవుడు లాగా ప్రొజెక్ట్ అయి ఉన్నాడు ఇప్పుడు ప్రశ్న రావణ్. అసలైన ప్రొజెక్షన్ అక్కడ కనపడుతోంది. ఇది రాజకీయంగా టర్న్ ఆఫ్ తీసుకుని వైసీపీ ఆయనకి లీగల్ సహాయం చేస్తుంది అనగానే మరి టీడీపీ కానీ జనసేన కానీ గట్టిగా గగ్గోలు పెడతా ఉన్నాయి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, తాడేపల్లి ఆ ప్యాలెస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ని ఇతను మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అసలైన సంగతి ఏమిటి అనేది న్యాయస్థానంలో ఖచ్చితంగా ప్రూవ్ చేయబడాలి కదా. మరి పోలీసులు కొంత సమాచారం సేకరించాలి. ఉపా చట్టం కింద కేసు పెడితే దానికి కావలసిన ఆధారాలను ఇప్పుడు సంపాదించాల్సిన పని పోలీసులకు ఉంది. ఎందుకంటే దాన్ని నేను ఉగ్రవాదిని కాదనో తీవ్రవాదిని కాదనో నాకు అలాంటి భావజాలం లేదనో చెప్పుకునే అవకాశం ప్రశ్న రావణ్కి ఎట్లా ఉంటుందో దాన్ని ప్రూవ్ చేయాల్సిన కూడా పోలీసుల మీద ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైపుగా కొన్ని చూపులు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, బయటకు రిలీజ్ చేసిన కొన్ని ఆడియో లీకుల వలన ఈ ప్రకాష్ రాజుకి రావణ్కి సంబంధాలు ఉన్నాయి అనేది, ప్రకాష్ రాజు భావజాలం కానీ ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి, ఆయన మాట తీరు ఎలా ఉంటుంది అనేది దాదాపుగా ప్రజలందరికీ తెలిసిందే. ఇక దీంట్లో ఈ ప్రశ్న రావణ్కి ప్రకాష్ రాజుకి ఉన్న సంబంధం ఇదేదో ఈ ప్రశ్న ఛానల్లో ఈ ప్రకాష్ రాజుతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏర్పడిందా, లేకపోతే అంతకంటే ముందు నుంచే ప్రకాష్ రాజ్ తోటి వీళ్ళకి సంబంధాలు ఉండి చాటుమాటుగా ఉండి అది ఒక ఇంటర్వ్యూ ద్వారా బయటకు వచ్చిందా అనేది కూడా ఇప్పుడు ఆరాధీసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ భావజాలం అర్బన్ నక్సల్కి సంబంధించినట్టుగా కనపడతా ఉంటుంది. గౌరీ లంకేషో లేకపోతే మిగతా ఇంతకుముందు నేను మన కుండబద్దల వీడియోలో కూడా ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. అలాంటి భావజాలం ఉన్న వ్యక్తిని ఫండింగ్తోటే ఈ ప్రశ్న నడుస్తుంది అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ప్రశ్న మీడియా అనేది ఈ రావణ్ పెట్టేటప్పటికీ అతనితో పాటు కలిసి మరొక వ్యక్తి కూడా డైరెక్టర్గా ఇందులో ఉన్నాడు. అతని పేరు నాగరాజు వాల్వై అనేది ఇప్పుడు బయటకి పోలీసులు కూడా ఆయన గురించి విచారణ చేస్తున్నారనే ఒక సమాచారం అయితే వస్తుంది. ఎవరి నాగరాజు వాల్వై? ఆయన ఈ ప్రశ్న రావణ్తో కలిసి ఈ ప్రశ్న మీడియా ఎందుకు పెట్టాడు, అందులో ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తూ ఉన్నారు, వాళ్ళ భావజాలం ఏమిటి, ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఒకటే భావజాలం కలిగిన వ్యక్తులా అనేది కూడా ఇప్పుడు ఆరాధీసే పని మీద ఉన్నారు. మరి ఇలాంటి మాటలన్నిటినీ ప్రశ్న మీడియా ద్వారా ఇప్పుడు బయటకు పంపిస్తూ ఉంటే ఈ రావణ్తో పాటుగా ఈ నాగరాజుకు కూడా కొంత డేంజర్ ఉన్నట్టే లెక్క. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసే ఈ పని చేస్తున్నారా అనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది.
ప్రస్తుతానికైతే ఎవరి నాగరాజు వాల్వాయ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే నిలబడి ఉంది. మరి పోలీసులు ఎటువంటి సమాచారాన్ని బయటకు చూపించటం లేదు, బయటకు అందనివ్వడం లేదు. అంటే మరి అతను ఏమైనా మిస్ అవుతాడేమన్నా ఏమన్నా అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రస్తుతం మనకు అందిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి చెప్పిన ఒక సమాచారం మేరకు ఆ నాగరాజు వాల్వాయ్ గురించి సమాచారం సేకరిస్తున్నారని. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న దాని ప్రకారంగా అయితే నెట్లో కానీ బయట కానీ వస్తున్న దాని ప్రకారంగా అతను హైదరాబాద్లో ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతని భావజాలం ఏంటి అనేది దాని మీద ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రావణ్ది కానీ ఆ నాగరాజుది కానీ ఇద్దరిది ఒకటే రకమైన భావజాలమా? అందుకని ఈ ప్రశ్న మీడియా పెట్టారా? లేదు ఆ నాగరాజు వాల్వాయ్కి వేరే ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు కేవలం ఈ రావణ్ణే కాదు, ఈ ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్న దానికి ఇప్పుడు నాగరాజు వాల్వాయ్ సమాచారం కూడా సేకరించాల్సిన అవసరం ఉంది కదా. దానికోసం పోలీసులు ఇప్పుడు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. అతని బ్యాంక్ అకౌంట్ల కోసం కానీ, అతనికి ఉన్న సంబంధాల గురించి కానీ, అతని కాల్ డేటాల గురించి కానీ మొత్తం తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం రావణ్ణి కస్టడీకి తీసుకొని విచారించాలి అని, ఆ విచారించే సమయంలో ఆయన ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఆయన వాడిన ఎలక్ట్రానిక్ డివైసెస్ని కానీ వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేయటం కోసం పోలీసులు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇందులో ఈ ప్రకాష్ రాజు గురించే బయటపడుతుందా, లేకపోతే ఆ నాగరాజు వాల్వాయ్ గురించి కూడా బయటపడుతుందా, లేదు ఇంకా వేరెవరైనా పెద్ద పెద్ద శక్తులు వీళ్ళ వెనకుండి నడిపిస్తూ ఉన్నాయా అనేది కూడా మొత్తం తేటతెల్లంగా తెలుస్తుంది. దానికి గాను ఇప్పుడు ఈ రావణ్ణి కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టును అడిగారు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చే రకంగానే కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.